కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. ₹14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర ₹1804 చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిలిండర్ ధర ₹2014గా ఉంది. ఇవాల్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఉత్తమ సేవలు అందించినందుకు నిజామాబాద్ జిల్లా పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం 40 సేవా పథకాలను ప్రకటించింది. ఎన్ఐబి ఎస్ఐ బాబురావు, సిఎస్పి ఎస్ఐ శ్రీనివాసరావుకు మహోన్నత సేవా పథకాలు, సిఎస్బి సిఐ కేతావత్ చందర్, సిసిఆర్బి మహిళ హెచ్సి సునందకు సేవా పథకం లభించాయి. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతగా తెలంగాణ ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా ఎక్స్ వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి బుధవారం ఉదయం 9792 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో కాకతీయ ప్రధాన కెనాల్కు 5500, లక్ష్మీ కెనాల్కు 200, సరస్వతి కెనాల్కు 700, అల్లిసాగర్ లిఫ్టుకు 487, గుత్పా ఎత్తిపోతల పథకానికి 270 క్యూసెక్ల నీటిని విడుదల చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 94 రైళ్ల టైం టేబుల్లో ఇవాల్టి నుంచి మార్పులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, కాకినాడ, తిరుపతి, ఆదిలాబాద్, లింగంపల్లి, విశాఖ, షాలిమార్, హైదరాబాద్, తాంబరం సహా పలు రైళ్లు ఉన్నాయి. అలాగే మరికొన్ని రైళ్లకు కొన్ని స్టేషన్లో కొత్తగా ఆల్టింగ్ సౌకర్యం కల్పించారు.